భారతీయ జనతా పార్టీ తరపున ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. ఎన్డీఏ కూటమి తరపున ఒక్క ముస్లిం కూడా గెలవలేదు. అందుకనినే ముస్లింలకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. ఇది ఒకవైపున భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి మాట. కానీ మనం అవకాశాలు ఇస్తూ పోతే కదా మన విషయం ఏంటనేది తెలిసేది. 23% ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలని పక్కన పెట్టడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాదు. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, మనం వాళ్ళని అవాయిడ్ చేయడం అనేటువంటిది పాలిటిక్స్లో కరెక్ట్ కాదు. వాస్తవంగా ప్రతి ముస్లిము ఎన్డీఏ కూటమి వైపుకి ఎందుకు వెళ్ళారు? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు డిజోన్ చేసుకోవడం వల్ల. గతంలో ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఏరియాల్లో బీజేపీ గెలవలేదా? మహారాష్ట్రలో గెలవలేదా? దేశంలోని ఇతర ప్రాంతాల్లో గెలవలేదా? ఎక్కువ తక్కువలు రావచ్చు, కానీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అన్నటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ మీరంటే మాకు ఎలాంటి శత్రుత్వం లేదని చెప్తున్నారు. కానీ వ్యతిరేక పదజాలం, వ్యతిరేక భావజాలాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి కార్యకర్తల స్థాయిలో ఈ నాయకుల మాటలు వెళ్ళటం లేదు. దానివల్ల వాళ్ళల్లో ఒక అపనమ్మకం భారతీయ జనతా పార్టీ మీద ఉంది. వాళ్ళు పోలరైజ్ అయినటువంటి సందర్భంలో ఈ ఆలోచన చేస్తున్నారు. కానీ అందరినీ కలుపుకు వెళ్ళడం ఈ దేశం, ఒకళ్ళని వదిలేయడం కరెక్ట్ కాదు. మంత్రివర్గంలో ముస్లింలను చేర్చుకోవడంతో పాటుగా అలాగే ముస్లింలకి ఏమేం చేసింది భారతీయ జనతా పార్టీ? నాకు తెలిసి వక్ఫ్కి మంచి డబ్బులే ఇస్తోంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇస్తోంది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి మదర్సాల్లో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది చాలా చోట్ల. అలాగే త్రిబుల్ తలాక్ లాంటి ద్వారా మహిళలకి భద్రత కల్పించింది. అది వాళ్ళల్లోకి తీసుకువెళ్ళడంలో విఫలం అవ్వడం వలన గెలుపు రావట్లేదు. దానికి తోడు సొంత కార్యకర్తలు కొంతమంది చేస్తున్న అతి వ్యతిరేకత వలన ఇప్పటికైనా కలుపుకెళ్ళే ఆలోచన చేయాల్సి ఉంది.